ఇదిగోమ్మా మనం ప్యాంటు కింద పార్ట్ ఇది హిప్ బెల్ట్ తీసుకున్నాం. హిప్ బెల్ట్ ఇగోండి బ్యాక్ సైడ్ జాయింట్ చేసాం. బ్యాక్ సైడ్ ఒకసారి స్టిచ్ చేసి మళ్ళీ డబుల్ స్టిచ్ వేసుకున్నాం. వేసుకున్నాక ఈ క్లాత్ని ఇలా తిరగవేస్తాం. తిరగవేసి ఇగోండి ఇలా రెండుగా ఇలా చేసి దాన్ని ఇలా గోరుతో ఇలా చేసుకోవాలి. చేసుకున్నాక దీనివైపు చిన్నది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, ఇలా కుట్టుకోవాలి. తర్వాత ఇటువైపు ఏదైతే ఉందో దాన్ని కూడా జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇటువైపు అటువైపు ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టుకోవాలి. నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ ఇలా కంప్లీట్గా జాయిన్ చేసుకుంటాం కదా. ఫ్రంట్కి వచ్చేసరికి ఇదిగోండి ఇలా కుట్టి ఇక్కడ ఒక దగ్గర ఒక 1 ఇంచ్ గ్యాప్లో, పెద్దదైతే 1.5 గ్యాప్లో మనం ఆపేస్తాం. 1.5 ఇంచ్ గ్యాప్లో ఆపి అక్కడ చూడండి మనం ముందు వరకు లాస్ట్ వరకు స్టిచ్ చేయకుండా దాన్ని ఇక్కడ రిపీట్ స్టిచ్ వేసేస్తాం. ఇక్కడ స్టిచ్ చేయకుండా ఇగోండి ఇలా కటింగ్లా కొంచెం ఉంచుకుంటాం. ఆ కటింగ్ పెద్దవాటికి ఎంత 1.5 అండి. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తాం, సేమ్ యాస్టీస్గా ఇగోండి సేమ్ దాన్ని కూడా ఫ్రంట్ బ్యాక్ ఇలా పెట్టి ఇటు అటు ఫోల్డ్ చేసి సేమ్ దాన్ని ఇలాగ కుట్టేస్తాం. మనం ముందు ఎలా కుట్టామో అలానే. నెక్స్ట్ ఇటువైపు కూడా సేమ్ అలానే ఫోల్డ్ చేసుకొని అలా కుడతాం. ఇలా ఫోల్డ్ చేస్తాం, నీట్గా ఇలా పెట్టేస్తాం. అటు ఇటు సేమ్ బ్యాక్ ఎలా అటాచ్ చేసి అలా అటాచ్ చేస్తాం. ఇక్కడికి బ్యాక్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ ఫ్రంట్కి వచ్చేసరికి ఇక్కడ కటింగ్లా ఉంటుంది ఫ్రంట్ దానికి ఇలా. అప్పుడు ఏం చేస్తాం, దీన్ని సీదా చేసుకుంటాం. చేసుకొని ఇది ఈ పట్టీని లోపలికి ఫోల్డ్ చేసుకొని నడుం పట్టి కుట్టుకుంటాం. ఆ నడుం పట్టి కుట్టుకునేటప్పుడు రెండు స్ట్రైట్గా ఉండాలంటే కొంచెం ముందు నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అంటే ఇటువైపు నుంచి ఇవ్వండి స్టార్ట్ చేసుకొని ఇలా మొదలుపెట్టి కంటిన్యూషన్ అలాగా దాని కంటిన్యూషన్ మనం ఇలా గట్టిగా చూడండి పట్టుకొని నీట్గా పట్టుకొని ఇది లోపలికి ఇలా ఫోల్డ్ చేస్తూ చక్కగా రౌండ్గా కుట్టుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఇది లోపలికి మనకి కటింగ్ లోపలికి ఉంటుందండి. అంటే మనం నాడా పెట్టుకునేది లోపలికి ఉంటుంది. దాన్ని నీట్గా ఫినిషింగ్ స్టిచ్ వేసేస్తాం రౌండ్గా తిప్పుకుంటూ. సేమ్ ఎనీ సైజెస్ ఏవైనా సరే ఇలాగే నీట్గా ఫినిషింగ్గా కుట్టుకోవాలి. పెట్టి కొంచెం ముందుకు వచ్చి స్టాప్ చేసి దీన్ని లిఫ్ట్ చేయాలి. నెక్స్ట్ దారం కట్ చేసుకొని ఇదిగోండి ఇది మనకి హిప్ బెల్ట్ రెడీ అయింది. నెక్స్ట్ కింద ప్యాంట్ ఇదిగోండి నాడా ఇచ్చేయటానికని ఇక్కడ లోపల మనకి ఓపెనింగ్ వచ్చింది. హిప్ బెల్ట్ రెడీ అయింది. నెక్స్ట్ ఏం చేస్తాం, ఈ రెండు ఏదైతే ఉన్నాయో కరెక్ట్ సైడ్ కలుపుకొని రాంగ్ సైడ్ని మనం కుట్టుకోవాలి. రాంగ్ సైడ్ కుట్టుకోవాలి, రైట్ సైడ్ లోపల ఉండాలి. దీన్ని సేమ్ డబుల్ స్టిచ్ దీన్ని వేసుకోవాలండి. ఎప్పుడైనా ఏదైనా కుట్టుకునేటప్పుడు డబుల్ స్టిచ్ వేసుకుంటే నీట్గా స్టిఫ్గా ఉంటుంది. అది ఎన్ని రోజులైనా చిరగకుండా ఉంటుంది. నెక్స్ట్ కూడా సేమ్ యాస్టీస్గా సర్దుకుంటూ ఎక్కడి నుంచైనా వేసుకోవచ్చు, ఇటువైపు నుంచైనా వేసుకోవచ్చు, బట్ డబుల్ స్టిచ్ మాత్రం వేయాలి. నెక్స్ట్ కంటిన్యూషన్ సేమ్
ఇలా రెండు మనం 10 ఇంచెస్ది కట్ చేసుకున్నాం కదా, ఆ 10 ఇంచెస్ది ఇలా కలుపుకోవాలన్నమాట. ఓకే, మన పెద్ద సైజులో 10 ఇంచెస్ది ఇదిమాట. అంటే ఇది హిప్ పార్ట్. ఇక్కడ మనం జాయింట్ చేసుకుంటాం 2 times. ఇది అయిపోయిన తర్వాత ఇగోండి ఇలా వస్తుంది. దీన్ని సీదా చేసుకుంటాం. సీదా చేసుకోవడం అంటే నీట్గా తిప్పుకుంటాం, అంటే అవుట్ సైడ్ తిప్పుకుంటాం. తర్వాత ఈ కాలు దగ్గర ఇగోండి దీన్ని బక్రం రోల్ అంటారు. ప్యాంటుకి మనం ఇది వాడతామండి. ఎక్కడైనా 1.5 మీటర్ ఉంటుంది, అంటే 1.5 ఉంటుందండి విడ్త్. ఈ విడ్త్ 1.5 ఉంటుంది, లెంత్ ఇలా రోల్లో అమ్ముతారు. మీకు షాప్లోకి వెళ్ళి కావాలంటే మీకు ఎంత అవసరం అన్ని మీటర్లు అమ్ముతారండి, మీరు కొనుక్కోవచ్చు. ఇది మనకి ఏంటంటే ఈజీగా ఉంటుంది, ప్యాంట్ కింద ఇలా పెట్టుకొని కుట్టుకోవటానికి. ఇలా పెట్టి ఒక స్టిచ్ వేసి చూపిస్తాను. నెక్స్ట్ ఇవ్వండి, ఫస్ట్ ఒక స్టిచ్ ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా కిందన ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక పావు ఇంచ్ ఫోల్డ్ చేసుకొని కిందన ఇలా కుట్టేసుకుంటాం. ఇలా కుట్టేసిన తర్వాత మనకి ఇదిగోండి నీట్గా ఇలా పక్కన ఇలాగా కట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ దీని కంటిన్యూషన్ లోపలికి ఇలా ఫోల్డ్ చేస్తాం. ఫోల్డ్ చేసాక కాలు కింద పార్ట్ అండి ఇది. ఫోల్డ్ చేశాక ఈ కిందన ఏదైతే ఉంది చూసారా, దాన్ని నీట్గా ఇలాగ గట్టిగా ఇలాగా సైడ్కి ఇలా నీట్గా పట్టుకుంటాం. ఎందుకంటే ఈ ఫ్యూజింగ్ ఏదైతే ఉందో, అదే బక్రం ఏదైతే ఉందో అది కరెక్ట్గా దానికి ఫిట్గా సరిపోవాలి, లూజ్ ఉండకుండా. అప్పుడు ఈ లోపల ఫస్ట్ ఒక స్టిచ్ వేసేస్తాం ఇక్కడ. నెక్స్ట్ ఇది కూడా ఈ ఎడ్జ్లో కొంచెం గ్యాప్ ఉంచి, ఒక పాదం గ్యాప్ ఉంచి అక్కడ కూడా ఒక స్టిచ్ వేసేస్తాం. ఇలా రెండు వైపులా వేసాక మీరు ఏదైనా ఇక్కడ ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చండి, మన ఇష్టం. నేను ఇగోండి ఇలా వేస్తున్నాను. అందరూ ముగ్గులు వేస్తారు కదా, ఆ ముగ్గు టైప్లో. ముగ్గే కాదండి, మన ఇష్టం. మన ఏమంటే హీల్స్ లా చేసుకోవచ్చు, ఏదైనా డిజైన్ వేసుకోవచ్చు. లేకపోతే స్ట్రైట్ లైన్, అసలు మాకు రాదండి ఇలా డిజైన్ అంటే, ఇప్పుడు ఎలా అయితే ఇక్కడ స్ట్రైట్ లైన్ వేసామో అలానే ఇక్కడ లైన్స్ వేసుకోవచ్చండి, కొంచెం కొంచెం గ్యాప్లోని. జస్ట్ ఏం లేదో స్టిఫ్నెస్ రావడానికి అంతే, ఇంకా అంతకుమించి ఏం కాదు. మనం కిందన ఇలాగా క్లాత్ దిగండి ఇలా మూవ్ చేసుకుంటా కుట్టుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఇదిగోండి, ఇప్పుడు మనం ఏం చేసాం, కాలు దిగండి ఇలా వేసాం కదా, చూసారా ఇలా అయిపోయింది కదా. చూడండి లోపల ఇలా ఉంటుంది, అవుట్ సైడ్ ఇలాగా. నెక్స్ట్ ఏం చేస్తాం, ఇక్కడ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో మనం ఏదో ఒకవైపు బ్యాక్ కుట్టుకునేది, అది ఇది స్ట్రైట్ లైన్ ఉంది చూసారా, ఈ స్ట్రైట్ లైన్ ఇగోండి, ఈ స్ట్రైట్ లైన్, ఈ మిడిల్ లైన్ రెండు కలిసేటట్టు ఉండాలండి. అది పక్కకి వెళ్ళిపోకూడదు, స్ట్రైట్గా ఉండేటట్టు పెట్టుకొని. అయితే ఈ పిన్స్ ఉంటాయి కొనుక్కోండి, ఇవ్వండి దాన్ని ఇలా పెట్టి కొంచెం ఇలా పెట్టేసుకోండి, కదలకుండా ఉంటుంది. దాన్ని ఎంతవరకు కుట్టుకోవాలి, కొంచెం ఇంతవరకు అది చూసుకోండి. ఇటు అటు ఈవెన్గా ఉండేటట్టు స్టార్ట్ చేసి ఫస్ట్ బ్యాక్ కుట్టించుకున్నారనుకోండి, మిగిలినవన్నీ మీరు ఫ్రంట్ ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. మనం మిడిల్లోని ఇలా పిన్ పెట్టుకున్నాం కదా, ఈవెన్గా ఇటు కొంచెం ఈవెన్గా చూసుకొని, అంటే రెండిట్లో ఈవెన్గా తీసుకొని అక్కడ వరకు కుట్టుకుంటాం అన్నమాట. కొంచెం అంటే బ్యాక్ మనం స్టిచ్ చేసుకొని ఉంచుకుంటున్నాం. నెక్స్ట్ మిగిలిందంతా ఒక్కసారి ఇలా తీసుకొని ఇలా పెట్టుకుంటే మీకు కొత్తగా కుట్టే వాళ్ళకి ఈజీగా ఉంటుందండి. నెక్స్ట్ ఈ పిన్ తీసేస్తాం, ఫ్రంట్కి వచ్చేసరికి ఇగోండి. నెక్స్ట్ ఏమవుతుంది, మిగిలిందంతా ఫ్రంట్కి చూసుకొని ఫ్రిల్స్ అన్నమాట. ఇదిగోండి ఇప్పుడు కూడా సేమ్ ఫ్రంట్ కూడా ఈవెన్గా ఇలా పెట్టుకుంటాం.
ఈ మిగిలిందిగోండి బ్యాక్ సైడ్ ఎలా అయితే ఇది స్ట్రైట్ అది స్ట్రైట్ పెట్టుకున్నామో లైన్స్, ఫ్రంట్ కూడా ఇది స్ట్రైట్ అది స్ట్రైట్ ఉండాలండి, పక్కకు వెళ్ళిపోకూడదు. అది చూసుకోవాలి మనం. చూసుకొని పిన్ ఇలా పెట్టేసుకోండి. పెట్టుకొని దీన్ని సేమ్ దాన్ని ఎలా అయితే మనం వేస్తున్నామో సేమ్ అలానే ఫ్రిల్స్ పెట్టేసుకోవాలండి. మొత్తం అంతా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఈ ఫ్రిల్స్ ఎలా రావాలి, ఇదిగోండి మనం ఏం చేస్తాం, ఇక్కడ లైన్ ఈ లైన్ ఆ లైన్ ఈవెన్గా పెట్టుకొని ఇలా పిన్ పెట్టుకోమని చెప్పాను కదా, ఈ లైన్స్ మాత్రం పక్కకు జరగకుండా పిన్ పెట్టుకుంటాం. పెట్టుకొని చూడండి, ఇటువైపుది ఇలాగా ఫ్రిల్ పెట్టాలి, ఇటువైపుది ఇలా ఫ్రిల్ పెట్టాలి, ఆపోజిట్గా. అప్పుడు మనం ఏదైతే బ్యాక్ సైడ్ వరకు కుట్టుకున్నాం కొంచెం వరకు, ఈ మిడిల్ అంతా ఫ్రిల్స్ వచ్చేస్తాయండి టోటల్గా. ఓకే, ఇప్పుడు మనకు కావాలంటే ఇగోండి ఇక్కడ వరకు స్టాప్ చేసాం కదా, ఎలాగ అక్కడ పిన్ పెట్టేసుకున్నాం. దీన్ని కంటిన్యూషన్ కూడా మనం చేసుకోవచ్చు. కంటిన్యూషన్ ఎలా చేస్తాం, దీనికి ఫ్రిల్ ఎలా పెట్టాలి, ఇది ఇలా పెట్టాలి కదా, ఇటువైపు పెట్టాలి. ఆ ఇటువైపు మనం ఇలా పెట్టుకుంటూ వస్తాం. అంటే ఒకవైపుని అటువైపు వస్తుంది, ఒకటి ఇటువైపు ఫ్రిల్ వస్తుంది. ఇదిగోండి ఇది ఇటువైపు కదా మన సైడ్, అంటే చూడండి మిషన్ వైపు ఇది ఇలా ఫ్రిల్ పెట్టాలన్నమాట. ఇదిగోండి నెక్స్ట్ ఫ్రిల్ నీట్గా సర్దుకుంటా చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటా వెళ్ళిపోతాం, అడ్జస్ట్ చేసుకుంటూ. నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. ఇది చూడండి ఇలా ఫ్రిల్ పెట్టేస్తాం కదా, ఎంతవరకు చూసారా కంటిన్యూషన్ మిడిల్లో మనం వస్తాం పెట్టేసి. ఎందుకంటే ఆల్రెడీ బ్యాక్ కుట్టేసింది, మిగిలిన క్లాత్ అంతా మనకి ఫ్రిల్ కోసమే మనం ఉంచుకున్నాం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూషన్ చూడండి, మిడిల్లో పిన్ పెట్టింది కనిపిస్తుందా, మిడిల్లో ఇది మిడిల్ అండి. ఇదిగోండి మిడిల్లో కూడా సేమ్ కుట్టేసేస్తాం. ఈ కంటిన్యూషన్ ఫ్రిల్ ఇక్కడి నుంచి ఇలాగ ఈ స్టెప్లో పెడతాం. ఇదేమో ఇలా లిఫ్ట్ చేస్తాం, దీన్ని ఇలా పెడతాం అన్నమాట. అక్కడ మనం ఇగోండి అక్కడ మిడిల్లో పిన్ పెట్టుకుంటాం. ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ బ్యాక్ సైడ్ ఎలా పిన్ పెట్టుకున్నామో ఫ్రంట్ సైడ్ కూడా ఇలా పిన్ పెట్టేసుకుంటాం. పెట్టుకొని కరెక్ట్గా పాయింట్ దగ్గర పిన్ పెట్టుకున్నాక దాన్ని ఇదిగోండి దాని ఆపోజిట్ వైపు ఇగోండి దాని అటువైపు మనం ఫ్రిల్ పెట్టుకుంటూ వస్తాం. అంటే అటువైపు మన మిషన్ వైపు, మన వైపు కాదు, మన వైపు ఫ్రిల్ పెట్టకూడదు. అలా ఫ్రిల్ పెట్టుకుంటూ కొంచెంగా ఫ్రిల్ పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఇదిగోండి ఇప్పుడు మనం మిడిల్కి వచ్చాం. మిడిల్ది కూడా ఈవెన్గా పట్టుకొని స్ట్రైట్గా కుట్టేస్తాం. ఇదిగోండి ఫ్రిల్స్ అటువైపు ఉన్నాయి ఫస్ట్ ఎంట్రన్స్వి. అప్పుడు ఫ్రిల్స్ అన్నీ అటువైపు ఉన్నాయి కదా, మనం నెక్స్ట్ వచ్చేవంతా ఫ్రిల్స్ ఇటువైపు వస్తాయి అన్నమాట, మన వైపు వస్తాయి. ఓకే, మన వైపు పెట్టుకుంటా ఏదైతే బ్యాక్ సైడ్ వరకు ఉందో అక్కడ వరకు చేసుకొని వచ్చేస్తాం అన్నమాట నీట్గా. ఇదిగోండి కంటిన్యూషన్, దీని కంటిన్యూషన్ ఇటువైపు, ఆ ఫ్రిల్స్ అటువైపు, ఈ ఫ్రిల్స్ ఇటువైపు. ఇదిగోండి ఆ ఫ్రిల్స్ అటువైపు వచ్చాయి కదా, ఈ ఫ్రిల్స్ ఇటువైపు చేసి మనం టోటల్గా కుట్టేస్తాం. ఇదే స్టిచ్ని డబుల్ స్టిచ్ వేసేస్తాం. మనం ఏదైతే కుట్టామో ఫ్రిల్స్ వేస్తామో దాన్ని డబుల్ స్టిచ్ రౌండ్గా కుట్టేస్తాం.
నెక్స్ట్ ఇది డబుల్ స్టిచ్ అయిపోయింది కదా, తర్వాత దీన్ని ఇగోండి, దాన్ని చూసారా, ప్యాంట్ ఏదైతే ఉందో అది చూసుకొని మనం ఎక్కడైతే మనం మార్క్ చేసుకుంటాం ప్యాంట్ దగ్గర చిన్నది ఫస్ట్లో మిషన్ పాదం కొంచెం ఎత్తి వెనక్కి ముందుకి రఫ్ చేసుకుంటూ ఈ సెంటర్ పాయింట్లు, 2 సెంటర్ పాయింట్లు కలిసేటట్టు పట్టుకొని నీట్గా ప్యాంట్ సర్దుకొని నీట్గా స్టిచ్ వేసేస్తాం. దీన్ని కింద పార్ట్ లాస్ట్ క్లోజింగ్ మాట, ఇది క్లోజింగ్ దగ్గర నీట్గా సర్దుకొని నీట్గా పట్టుకొని దీన్ని ఫినిషింగ్ స్టిచ్ వేసేస్తాం. ఎండ్ వరకు ఎండ్ నీట్గా ఇలా సర్దుకుంటూ ఉండాలండి. ఏదైనా క్లాత్ సైడ్కి వేయకూడదు, నీట్గా సర్దుకుంటూ కుట్టుకోవాలి. లాస్ట్ ఎండ్ వరకు స్టిచ్ చేస్తాం. దీన్నే మనం డబుల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. ఇలా ప్యాంట్ కుట్టుకోవాలండి. మీరందరూ చూసి బాగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చేయండి. ఒకసారి చూపిస్తాను సీదా చేసి ప్యాంట్ని. ఇదిగోండి ఫ్రిల్స్ చూసారా, ఇటువైపు వచ్చాయి. మనం అలా చేసుకోవడం వల్ల ఫ్రిల్స్ ఇలా వస్తాయి అన్నమాట. ఇలా వచ్చి ఇదిగోండి మనం నాడ పెట్టేవే, ఇది ఫ్రంట్ వైపు ఇలా వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి ఫ్రిల్స్ ఏమి ఉండవు ఎక్కువ, ఓన్లీ ఫ్రంట్ సైడే ఫ్రిల్స్ ఉంటాయి. అది ఇప్పటివరకు చేసింది